రైట్ రాసుకోవాలి. రాసుకోకపోతే టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. ఏ ప్లస్ కాలము ఎక్కాలము రైట్. ఈ ప్లస్ విధము ఏ ప్లస్ విధము ఏ విధము రెండు పంచములు వచ్చినాయి. ఎక్కాలం అనేది ఏ విధం వచ్చింది. రాసుకోండి. మీరు అక్కడ చెక్ చేయాల్సిన పని లేదు. రైట్ స్ట్రైట్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. రైట్ క్వశ్చన్స్ వస్తాయి రాయండి. ఇచ్చోటు రైట్. ఇచ్చోటు 3 ఎగ్జాంపుల్స్. అదే ఫస్ట్ ఇస్తాడు. ఇది కానిది అని అడుగుతాడు. లాస్ట్ ఇయర్ కానిది అని ఇచ్చాడు. అదే చూడిను వికసంది కానిది అని ఇస్తాడు. 3 ఇచ్చి 4 ఏదో ఒకటి ఇస్తాడు. అప్పుడు మీరు లాస్ట్ ఇయర్ తప్పు రాసింది 3 ఆన్సర్లు పెట్టేసింది ముందు. డో అట్లా పెట్టకూడదు. కానిది అన్నప్పుడు లేనిది రాయాలి. నెక్స్ట్ గుణసంధి వదాన్యోత్తమ రైట్. పద్యంలో ఇది కూడా వదాన్యోత్తమ. పద్యంలో వదాన్యోత్తమ. వదాన్య ప్లస్ ఉత్తమ. ఏఓఆర్లు వస్తే రైట్ అదే. ఏఓఆర్లు అయితే మాట్లాడాలని పడతాయి వచ్చి. ఏఓఆర్లు వస్తే గుణసంధి. ఇక్కడేంది వదాన్య రైట్. వదాన్య ప్లస్ ఉత్తమం. వదాన్యాలో ఆ వచ్చింది. ఆకి ఆ ప్లస్ ఏమైంది ఓగా మారింది. ఆ ప్లస్ ఓగా మారింది రైట్. వదాన్యోత్తమ. నెక్స్ట్ లాస్ట్ లో చెప్పాము. ఏఓఆర్ కదా ఓ చెప్పాలి. నెక్స్ట్ పదోన్నతి. పోయంలో ఉంది. టెక్స్ట్ బుక్ లో ఉంది. పదోన్నతి రైట్ రాయాలి. మీరు రాయకుండా కూర్చుండేట. పదోన్నతి రైట్. రాయకుండా కూర్చుండేట. పదోన్నతి చెబుతుంది ఎందుకు మీకు. పద ప్లస్ ఉన్నతి. పదోన్నతి ఓ వచ్చింది. ఇక్కడ ఊ ప్లస్ ఏమైంది పద ప్లస్ ఉన్నది. పదోన్నతి రైట్ రాయాలి. మాట్లాడవాడండి. పదోన్నతి. తర్వాత ఇంకేమొచ్చినాయి పోయంలో. ఇంకేమొచ్చినాయి పద్యాల్లో. గర్వోన్నతి రైట్. గర్వోన్నతి. గర్వ ప్లస్ ఉన్నతి. ఓ వచ్చింది. ఏ వచ్చింది ఊ వచ్చింది. నెక్స్ట్ మహర్షి. మహా ప్లస్ ఋషి. మహా ప్లస్ ఋషి మహర్షి. మహా ప్లస్ ఋషి. మహా ప్లస్ ఋషి. మహాలో ఉంది అర్ర వచ్చింది. అక్కడ మహర్షి వచ్చింది కాబట్టి ఏఓఆర్ వచ్చినాయి కాబట్టి గుణసంధి రైట్. గుణసంధి. తర్వాత నెక్స్ట్ రుగాగమ సంధి రైట్. రుగాగమ సంధి రాయాలి. రోజుకోటి అవజేద్దాం గ్రామటికల్ గా. రుగాగమ సంధి. రుగాగమ సంధి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఫాస్ట్ గా.